ఎల్లుండిలోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే తడాఖా చూపిస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో తెరాస అధినేత కేసీఆర్ ను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించి తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. పోరాటాల నేపథ్యంలో తెలంగాణ మాది. ఈరోజు మాకు కూడా చీము నెత్తురు ఉన్నది. దశాబ్దాలుగా ఈరోజు తెలంగాణ ఉద్యమ సంబంధించి కానివ్వండి, గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రకటించి వెనుకపోయిన తర్వాత ఎంతోమంది దాదాపు 1000 మంది మా తమ్ముళ్ళ బలిదానాలకు సంబంధించి ఈరోజు ఇక ముందు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తడాక కూడా చూపించదలుచుకున్నాం. తప్పకుండా ఎల్లుండి లోపు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.